అమ్మాయి ఎన్నో సాంగ్ అతనితో కలిసి జోడిగా చేసింది. ఒకవేళ తప్పు చేస్తామని పిలిచి మందలియాలి, ఎప్పుడైనా పిలిచి మందలియాలి. సరే తప్పు ఇద్దరు వల్ల ఇద్దరు ఒకటైతేనే అది అవుతుంది. బలంతగానైతే ఎవరు ఆయన చేయరు ఈమెను చెయ్యరు. అదొక్కటి ఆమె ఒక్కటిసారి ఆలోచించాలి. ఏ పాటికి నా పెనిటి పత్తిత్తు, నా పెనిటి మంచోడు, నా పెనిటి మంచోడు అంటాడు, కానీ ఈ అమ్మాయినే చెడ్డది అంటుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు బట్టి ఒక జోడిగా చేసి వాళ్ళ మధ్య తప్పో ఒప్పో జరిగినాక నువ్వు మొగన్నే సోషల్ మీడియాలో పెట్టేసినావు. డెడ్ అనగా అమ్మాయి బెడ్ మీద వండుకున్నది, ఆయన ఇక్కడ చూపించినావు. మళ్ళీ వాడితోటి పోయి ఎట్ట కాపురం చేస్తావు, ఎట్లుంటావు, అదొక్కటి ఆలోచించాలి. అంటే ఆమంటే కోపం కాదు, ఇద్దరు ఆడపిల్లలే కదా, మనం ఇద్దరు గురించి ఆలోచించాలి. ఇలా ఆమె పెయింట్ మంచోడు అంటుంది, మరి ఈ అమ్మాయి చెడ్డదా? ఏపాటికి మా ఆయనకు డ్రగ్స్ అలవాట్లేదు, మందు అలవాట్లేదు, ఇంకేంటిది అసలు ఒక ఆడపిల్ల ముఖం కూడా చూడ. ఒక ఆడపిల్ల ముఖం చూడినోడు ఇప్పుడు ఆడదాంతో నువ్వే కదా పట్టుకున్నావు. మరి ఏపాటికి నువ్వు నీ మొగాన్ని వెనక వేసుకొస్తాను అంటే ఆ పిల్ల జీవితం ఏంది? ఆ పిల్ల పరువు పోయి ఆమె సోషల్ మీడియాలో పెట్టకుండా పోయి మాట్లాడుకుంటూ అయిపోవు కదా. సోషల్ మీడియాలో ఎందుకు పెట్టిందని నేను మాట్లాడుతున్నా. సోషల్ మీడియాలో పెట్టి నీ మొగాన్ని అందరికీ చూపించిన యూట్యూబ్లో ఆ పిల్లని పోయి చంపకులు కొట్టాం. మరి నీ మొగాన్ని ఎందుకు కొట్టుకోవాలా? నీ మొగాన్ని ఎందుకు కొట్టుకోవాలి? ఆ పిల్లని పోయి ఎవతావు మందిగా అన్న పిల్ల అదే దీని ఈ మొగాన్ని బలంతం చేసిందా? బలంతం కిడ్నాప్ చేసి ఎత్తకొచ్చుకొని రూమ్లో బండబెట్టుకొని ఉన్నదా? లేదే. మరి ఎందుకు అమ్మాయిని ఎందుకు కొట్టా, నీ మొగన్ని ఎందుకు కొట్టలే? అంటే రేపు నేను ఆయన కాడపోయి కాపురం చేసి ఆడదాన్ని కదా, మళ్ళీ ఆయన కొడితే ఎట్లయినా ఆలోచించిన. మరి ఈమె కూడా ఒక అమ్మగన్న బిడ్డే కదా, అవునా? రేపు ఈమె పెళ్లి చేసుకోవాలి, ఎవరు చేసుకుంటారు? నువ్వు సోషల్ మీడియాలో ఎందుకు పెట్టినావు? అదొక్కటే. సోషల్ మీడియాలో నీ మొగన్ని పెట్టినావు, అన్నీ చూపించినావు. నిజంగా వాడు ఉంచుకోవద్దు. నువ్వు నిజంగా ఆడదానివైతే అలా పెట్టకూడదు. ఎందుకంటే నువ్వు సంవత్సరం నిలబెట్టుకునేదానివైతే పెట్టకుండానే పోలీస్ స్టేషన్లో పెద్దోళ్ళ ముందా చిన్నోళ్ళ ముందా మాట్లాడుకొని నీ సంవత్సరాన్ని సరిదిద్దుకుంటే బాగుండు. ఎందుకంటే నువ్వు ఒక ఆడదానివే, నేను కాదంటలే. నీ మొగడు తప్పు లేదా? ఆ పిల్లని కొట్టి అధికారం నీకు ఎవడిచ్చిండు? నీ మొగని కొట్టు, ఆమెను కొట్టు. ఒకలా సపోజ్ చెప్తాను, ఇద్దరు వల్ల తప్పు ఉంది. కానీ అమ్మాయిని ఒక్కదాన్నే ప్రతి ఒక్కళ్ళు ఎంతమంది పెడతారు, ఏమ్మా నీ మొగడు పత్తితో అమ్మాయిని అని. అమ్మాయికే ఎంత సోషల్ మీడియాలో అమ్మాయికే ఎక్కువ ఉన్నారు జనాలు. నీ మొగడిని వెనక వేసుకోకుండా నా మొగడు కూడా దొంగ, ఇద్దరు వల్ల తప్పైందని ఏడనైనా ఆమె చెప్పటం లేదు. వాడు పెద్ద పోరంబోకే. అసలు ఒక మాట చెప్పాలంటే దానికి మరి వీడేనా అడక తింటోడు ఉన్నట్టే ఉండు. ఎరకలోడు ఎరకలోళ్ళని కూడా అనొద్దు. వాడు ఆ పాట కరకాలు జీడి అమ్ముకున్నాడే ఉండు. వాడు నిజంగా పేరు చూస్తే ఏంటంటే ఆ పాట అప్పుడు అరకిలో అది పూసి ఎగురుతుంటే అంతేగాని వాడు ఆయన పెద్ద అందగాడా? ఈ పోరు కావాలంటే వచ్చాడు మంది దునియాలో. 6 సంవత్సరాల నుంచి కూడా రిలేషన్ ఉంది, తాగిచ్చి మా మొగుడికి ఏమి కూడా అలవాట్లు లేవు. సంవత్సరాల బట్టి ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ ఎందుకు సోషల్ మీడియాలో పెట్టినావు? నీ మొగని పెట్టినావు. లెక్క అయితే వాడు ఆ అమ్మాయి అయితే వాడితోటే ఉండాలి లెక్క అయితే. ఎందుకంటే పేరు బదనాం చేసిందిగా, చెడగొట్టిందిగా. వాళ్ళిద్దరు పెళ్లి చేయాలంట. వాళ్ళిద్దరికి చేయాల్సిందే మరి, ఇంకా అంతే కదా. మరి ఎవరు చేసుకుంటాడు దాన్ని పోయి? ఇలా నువ్వు సోషల్ మీడియాలో పెట్టినావు, నీ మొగని పెట్టినావు. నీకు సిగ్గున్న ఆడదాని మీద సోషల్ మీడియాలో పెడతావా? నీ పెరిటి కాదనుకుంటే పెట్టుకో. నీ పెనిటిని కాదనుకుంటే ఈ లంచకొడుకుతో నాకేం పని, ఈ బోకర్ లంచకొడుకు పెట్టు. మళ్ళీ నీ మొగడు కావాలంటున్నావు, నా కొడుకు కావాలను. కొడుకు మంచోడు అన్నప్పుడు, కొడుకున్నప్పుడు దాన్ని సాపరాశంగా లోనకు తీసుకుపోయి అయ్యా మనకు ఒక పిల్లగాడు, మనం ఇలా చేసుకోవద్దని ఒక్క మాట చెప్పినట్టుంటే ఆమెకి ఎంత పేరు, నలుగుట్ల కూడా ఎంత పేరు ఉంటుంది. ఆమె నా మాట అన్నదా? అనకుంటూ వచ్చి ఎవరితో తీస్తుంది. ఈడే ఆడదే ఓర్ని ఆడ మంచం మీద కూర్చోబెట్టి పెడుతుంది. నేనైతే నీ తల్లి ఏదన్నా అసలు ఆ పిల్లగాని కూడా తీసిపోయి ఆడ కూర్చోబెట్టింది. అసలు నువ్వు ఏం సాధించుదామని, ఏం చేద్దామని, మళ్ళీ నీ పెనిటి కాడ ఎట్టుంటాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన మరి ఆలోచించాలి. నా పిల్లం పరువు పైష్ట తీసింది. ఇలాంటి సంగతులు వెనకటి నుంచి ఎన్నో జరిగినాయి. కానీ అప్పటి వాళ్ళు ఇట్లనే పెట్టినరా, ఇట్లనే పట్టుకొని 10 మందిలో గుంజినరా? గుంజాలే. ఎందుకంటే పక్కకు తీసుకుపోయి రాజకొడక గిట్లు ఎందుకు చేస్తావు, ఏం చేస్తావు అని చెప్పుకొని పిల్లలు ఉన్నారు, పిల్లలు పెద్దవాళ్ళు ఇందాక ఎట్టునో బతకాలి. ఇలాంటివి ఎన్నో జరిగినాయి. ఒక్క రూమ్లో పట్టుకొని కూడా చేసిన వాళ్ళు వెనకటోళ్ళు అలాగనే కడుపులో పెట్టుకొని కాపురాలు చేసి పిల్లలు ఇప్పుడు ఎటు కాకుండా ఉన్నాం, పిల్లలు పెద్దవాళ్ళ దాకా వీటితో ఎట్టం ఉందాం అన్నోళ్ళు లేరా?
మరి ఆ మాత్రం ఆలోచించాలా? మరి ఆ పిల్ల అంతా చెడ్డదా? ఆ పిల్ల ఒరే అది బోకర్దిరా, అది 10 మంది కాడ బండే దానికాడ నువ్వు ఎట్లా పడినావా అని అడుగుతుంటే ఈడు పత్తితేనా, ఈడు పెద్ద లంగా పూరం బోకే అందరికీ ఎరికే. ఆ పిల్ల అందానికి దానికి ఎంతమంది అని అవుతారా అమ్మ, నీకు ఎవడు దొరకలేదమ్మా? ఆ ఉడతలు పట్టేటోడు నీకెందుకే తల్లి, నువ్వు ఇప్పుడు ఎంత చెడ్డ పేరు తెచ్చుకున్నావు. ఇలాంటి వాడితో ఇంకా ఎన్నో పాటలు చేసుకుంటా జీవితం చక్కగా ఉండేది ఖరాబ్ చేసుకున్నావు. ఆ పిల్లని ఇప్పుడు పోయిన పరు ఎవరు తెచ్చిస్తారో, మరి మొగడిస్తాడో పిల్లం ఇస్తుందో ఎవరిస్తారో సమాజమే నిర్ణయించాలి.